ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ ఇదే OnePlus 11. ఎందుకో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో OnePlus 11 వచ్చేసి మనకు జనవరి మంత్లో లాంచ్ అయిపోతున్నారు. సూపర్ కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ ఫోన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో చిన్న పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ లైక్ స్నాప్డ్రాగన్ 8+ Gen 1 కాదు ఇందులో యూజ్ చేసింది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. ఇది 4nm టెక్నాలజీ ప్రాసెసర్. దీని మీద పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఈవెన్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా పనికిరాదన్నమాట. బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఇందులో ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ అఫ్ కోర్స్ ఇది మన ఇండియాలో లాంచ్ చేసే సెకండ్ స్మార్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Gen 2తో వచ్చేది. ఎందుకంటే అఫ్ కోర్స్ మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తోని iQ11 సిరీస్ లాంచ్ అయిపోతుంది దానికంటే ముందు. అండ్ OnePlus 11 వచ్చేసి మనకు 12GB ర్యామ్తోని అండ్ హై ఎండ్ వేరియంట్ 16GB ర్యామ్ వేరియంట్తో రాబోతుంది. హై ఎండ్ పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్తోని మంచి ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్. అండ్ ఇది వచ్చేసి ఇంకా LPDDR5 ర్యామ్ అండ్ UFS 4.0తో రన్ అవుతుంది. ఫాస్టెస్ట్ స్టోరేజ్ అండ్ ఫాస్టెస్ట్ ర్యామ్ అయితే ఈ ఫోన్లో అయితే ఇంక్లూడ్ అయితే చేస్తారు. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ అంటే డైనమిక్ ర్యామ్ టెక్నాలజీ 7GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 16GB + 7GB ఎంత అవుతుంది ఒకసారి క్యాలిక్యులేట్ చేయాలి. 23GB అన్నమాట. కంప్లీట్లీ రెండు కంబైన్ చేసినట్టయితే 16 + 7GB అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది ఎక్కువ యూజింగ్ మీకు యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు చాలా స్పీడప్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇది LPDDR5 ర్యామ్తో వస్తుంది కాబట్టి ఇంకా ఎక్సలెంట్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంది. సో వేపర్ లేయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మొబైల్ హీట్ ఎక్కకుండా. అండ్ మొబైల్ కంప్లీట్లీ మనకు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ తీసుకొస్తున్నారు ఈసారి అయితే. అండ్ లీక్స్ పరంగా చూసినట్టయితే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అంటే మొబైల్ టెంపరేచర్ కూడా అరెస్ట్ చేయకుండా ఈ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ యూజ్ అయితే చేస్తున్నారు. ఇది ఓవరాల్గా ఈ ఫోన్లో యూజ్ చేసే పర్ఫార్మెన్స్. అండ్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా మనకు అప్రాక్సిమేట్లీ 13 lakhs అయితే క్రాస్ చేసింది. సో ఇప్పటివరకు తీసిన బెంచ్ మార్క్ స్కోర్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో సో చాలా ఎక్కువ స్కోర్ అయితే చేసింది కంపేర్ టు iQ11 కూడా. సో చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ స్మార్ట్ ఫోన్ అయితే మీకు ఇస్తుంది. ఇది కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అది కూడా Quad HD రెజల్యూషన్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే. LTPO సెకండ్ జనరేషన్ డిస్ప్లే యూజ్ చేస్తున్నారు. సో డిస్ప్లే స్మూత్నెస్ కూడా సూపర్ అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అనేబుల్ అయితే చేశారు. అటు సైడ్ గేమింగ్ ఇట్స్ డిస్ప్లే క్వాలిటీ అండ్ బ్యాటరీ బ్యాకప్ బ్యాటరీ ఛార్జర్ కూడా మనకు సూపర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మనకు స్ట్రీమింగ్ యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ ఏదైనా గేమ్స్ స్ట్రీమింగ్ చేయాలన్నా కూడా ఈ ఫోన్ పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. 55,000 సెగ్మెంట్లో మంచి బడ్జెట్లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొని రాబోతున్నారు. అందుకే స్టార్టింగ్లో చెప్పాను కదా బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఫర్ ఫ్లాగ్షిప్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.